సభ్యులు రాజేందర్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగినారు అధ్యక్ష. సింథటిక్ అయ్యా వినండి సార్, సింథటిక్ మిల్క్ కి సంబంధించి పాలల్లో కల్తీకి సంబంధించి చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఒక ప్రధానమైన ప్రశ్నను ఈరోజు గౌరవ తెలుగుదేశం సభ్యులే ఈ చర్చను ప్రారంభించారు అధ్యక్ష. ఆ చర్చలో భాగంగా గౌరవ సభ్యులు కొంతమంది లేచి హెరిటేజ్ అనే ఒక సంస్థను మరి కేరళ ప్రభుత్వం నిషేధించిన మాట వాస్తవం అని అడిగారు అధ్యక్ష. ఈరోజు కేరళ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ఇది అధ్యక్ష. ఇది కేరళ ప్రభుత్వం హెరిటేజ్ అనే సంస్థను కల్తీ పాలు అమ్ముతుందనే ఒక ఆరోపణ మీద మరి వారు కేరళ రాష్ట్రంలో ఆ సంస్థ పాలు అమ్మడానికి వీల్లేదని నిషేధించిన ఉత్తర్వులు అధ్యక్ష. దాని మీద కూడా ప్రస్తావిస్తే కేరళ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి సంబంధించి గౌరవ సభ్యులు వివరణ కోరితే దాని మీద ఇంత ఉలికిపాటు ఎందుకు మాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. ఈ రోజు నిజంగా కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా, చట్టం ప్రకారం మనకు ఒక ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యులు ఉంటారు అధ్యక్ష మన హౌస్ లో. నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ చేసిన కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ కూర్చున్న తెలుగుదేశం సభ్యులు తెలంగాణ ప్రజల పక్షాన మాత్రం మాట్లాడలేదు అధ్యక్ష. ఇక్కడ ఎవరు హెరిటేజ్ డైరెక్టర్ లేరు, హెరిటేజ్ సంస్థకు ప్రతినిధులు లేరు. వారెందుకు ఇంత ఉలికి పడుతున్నారో మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. ఈ రోజు పాలు అనేది చిన్నపిల్లల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం అధ్యక్ష. ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని చర్చించకుండా ఈ రోజు వీళ్ళు అడ్డుపడతా ఉన్నారంటే, ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తి తొత్తులుగా ఇక్కడ మాట్లాడుతున్నారంటే ఇది నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఒక దురదృష్టకరమైన ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మా మంత్రి గారిని సమాధానం ఇవ్వనియండి. ఒకవేళ హెరిటేజ్ సంస్థ ఏదైనా వివరణ ఇవ్వదలుచుకుంటే డెఫినెట్ గా మరి సభ వెలుపల వారికి వివరించుకునే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ రకంగా ముందుకు పోవాలి తప్ప ఇక్కడ కొంతమంది హెరిటేజ్ సంస్థ ప్రతినిధుల మాదిరిగా, అధికార ప్రతినిధుల మాదిరిగా, ఆ సంస్థ డైరెక్టర్ల మాదిరిగా మాట్లాడితే అది భావ్యం కాదని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అడిగినట్టు రాష్ట్ర స్థాయిలో